హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పిండి వంటలు అరిసెలు. వీటిని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం బియ్యాన్ని పెట్టుకోవాలి. అరిసెల కోసం మనం బియ్యాన్ని 2 రోజుల పాటు నానబెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత వాటర్ని చేంజ్ చేసుకోవాలి. ఇలా 2 రోజుల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసి ఇక వడగిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా వడగిన్నెలోకి తీసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ వాటర్ అన్నీ పోతాయి. ఇక్కడ మేమైతే 3 కేజీల బియ్యాన్ని అయితే దీనికోసం అయితే కంట్రోల్ బియ్యం మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ బియ్యాన్ని మనం ఒక టిఫిన్లోకి తీసేసుకొని ఇక్కడ మేమైతే పిండి మిల్లుకి పంపించేస్తున్నాము. అక్కడ పిండి మిల్లు దగ్గర మనం అరిసెలు కానీ అడిగితే మనకి దానికి పిండి అనేది బాగా వేసిస్తారు. ఇలా ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ పిండిని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కొంచెం ఏదైనా నూకున్నా లేదంటే ఎక్కడైనా ఉండల్లాగా ఉన్నా కూడా మనకి అదంతా పోతుంది. ఇప్పుడు బెల్లాన్ని రెడీ చేసుకోవాలి. మన షాప్లో అరిసెల కోసం అని అడిగితే మంచి బెల్లాన్ని ఇస్తారు. ఇప్పుడు 1 కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని దంచుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ని అయితే పోసి మనం ముందుగా బెల్లం కరిగించుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని ఈ బెల్లం అంతటిని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని అంతటిని మనం ఒకసారి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల దాంట్లో ఏదైనా నలకలు ఉన్నా కూడా అవి పోతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్తో మనం అరిసెలకు కావాల్సిన పాకాన్ని అనేది రెడీ చేసుకోవాలి. మనకి అరిసెలకి పాకం అనేది మరీ లేత పాకం ఉండకూడదు, అలా అని ముద్దురు పాకము కూడా ఉండకూడదు. చూడండి, ఇక్కడ పాకం మనం ఇలా రెడీ అవుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసేసుకొని ఈ రెడీ అవుతున్న పాకాన్ని మనం ఆ వాటర్లో వేసినప్పుడు మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మనకి ఒక ఉండలాగా ఫామ్ అయితే మనకి అరిసెలకి కరెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు దీంట్లో 2 గుప్పెళ్ళ నువ్వులు అయితే వేసేసుకొని పాకం అనేది రెడీ అయిపోయింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొంచెంగా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 200 గ్రామ్స్ వరకు నెయ్యిని అయితే వేసేసుకున్నాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మనకి అరిసెలకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి అనేది. ఇక పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టేసి డీప్ ఫ్రైకి కూడా మనం ఆయిల్ అనేది పెట్టేసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇక రెడీ చేసుకున్న పిండిలో కొంచెంగా తీసుకొని మనం అరిసెలు అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని 2 వైపులా కాల్చుకుంటే మనకి అరిసెలు అనేది రెడీ అయిపోతాయి. చూడండి, ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ని ఈ విధంగా అరిసెలు రెడీ చేసుకునే చెక్క పైన వేసుకొని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది. ఇంకా మిగతా అవి కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి. ఇంకా అరిసెల్ని మనం ఒకరమే రెడీ చేయడానికి కుదరదు. ఇక్కడ మేమైతే అమ్మ, నేను, తర్వాత ఆంటీ వాళ్ళు ఇలా 4 రెడీ చేసాము. పిండి ఆరిపోకుండా ఒక మూత పెట్టేసి ఒక ప్లేట్లో కొంచెంగా పిండిని తీసుకొని మనం అరిసెలు అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక మిగతా అరిసెలన్నిటినీ కూడా మనం ఈ విధంగానే రెడీ చేసుకున్నాము. అంతే అండి, ఇంకా ఎంతో టేస్టీ అయిన బెల్లం అరిసెలు, కొంతమంది నిప్పట్లు అని కూడా అంటారండి, అరిసెల్ని రెడీ అయిపోతాయి. ఈ సంక్రాంతికి ఎంతో టేస్టీ అయిన